తెలంగాణ రాకముందు కాళేశ్వరం లేకముందు కనీసం 10-14 సంవత్సరాలు శ్రీరామ్ సార్ యాక్ట్ ఎండిపోయిందండి. శ్రీరామ్ సార్ ప్రాజెక్టే ఎండిపోయింది. అసలు మొత్తం మొసలు బయటకు వచ్చింది. రైతులు శనగలు వేసుకున్నారు చాలా సందర్భాలలో. అప్పుడు మేము ఏం ఆలోచించినామంటే నిజాం సాగర్, సింగూరు, శ్రీరామ్ సాగర్ కూడా కాళేశ్వరం ద్వారా అవసరం అనుకుంటే సప్లిమెంట్ చేయాలా. ఎస్ఆర్ఎస్పికి ఉందన్న 15 లక్షల ఎకరాలు తలపెట్టిన ఎకరాలు ఎప్పుడు సంపూర్ణంగా ఉండాలి. ఆ తర్వాత సిద్దిపేట అంటే ఈ ప్రాంతానికి వచ్చే కొద్దికి పాత మెదక్ జిల్లా, దాని నుంచి అక్కడి నుంచి సింగూరు పోతుంది, అక్కడి నుంచే నిజాం సాగర్ పోతుంది, మళ్ళీ నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవంతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఆయకట్టు సేఫ్గా ఉంటుంది. అట్లా ఒక 40 లక్షల ఎకరాలకు అద్భుతంగా ఎవడు తెచ్చినా ఎవడు ఎక్కడ మునిగిపోయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు డోకా లేదు. ఎందుకంటే గోదావరిలో అప్పర్ గోదావరి నుంచి 100 టీఎంసీ, 30 టీఎంసీ, 10 టీఎంసీ వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి మంచిర్యాల కాడ. అసలు నీళ్ళే ఉండేటి కావు. కానీ ప్రాణహిత రివర్ యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశం మొత్తం కరువు ఏర్పడిన సందర్భంలో కూడా వర్స్ట్ కండిషన్లో లోయెస్ట్ వాటర్ ప్రాణహితలో వచ్చింది 465 టీఎంసీలు అండి. అంటే డోకా లేదు. అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు.